బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను ఏపీ వైపు దూసుకొస్తోంది. రేపు సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ వద్ద ఇది తీరం దాటుతుందని ఐఎండీ తెలిపింది. ఇక తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. భారీ నుంచి అతి భారీగా అక్కడక్కడ కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇవాళ నుంచి పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే తీరానికి రావాలని ఐఎండీ హెచ్చరించింది. ఇక కోస్తాలో విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు అన్ని ఓడరేవుల్లో 1వ నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. ఇక తుఫాను ప్రభావంతో ఇవాళ నుంచి 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కుంభవృష్టిగా, ఇటు కోస్తాలోని మిగిలిన జిల్లాలు, రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇక రేపు ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తాయి. అటు తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది, అన్ని విధాలుగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. మెంథా తుఫాను నేపథ్యంలో సహాయ చర్యల పర్యవేక్షణ కోసం వివిధ జిల్లాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. ఇక తుఫాను ప్రభావం ఉందన్న అంచనా మేరకు కోస్తాంధ్ర, రాయలసీమలోని 19 జిల్లాలకు 18 మంది ఐఏఎస్లను ఇన్ఛార్జ్ అధికారులుగా నియమించింది. ఇక సహాయక చర్యల కోసం తీర ప్రాంత జిల్లా కేంద్రాల్లో 9 ఎన్డీఆర్ఎఫ్, 7 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఇక తుఫాను సహాయ పునరావాస కార్యక్రమాల కోసం ప్రభుత్వం తక్షణం 19 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను జిల్లా కలెక్టర్లు డ్రా చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఇక తుఫాన్ నేపథ్యంలో ఇవాళ రేపు జరగాల్సిన డిప్లొమా, సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేసినట్లు సాంకేతిక విద్యాశాఖ తెలిపింది. మెంథా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ఓవరాల్గా వెదర్ అప్డేట్స్ మా వైజాగ్ కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, పూర్తి డీటెయిల్స్ ఏంటి వాతావరణానికి సంబంధించి? సో నిన్నటి వరకు ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం ఈరోజు తెల్లవారుజామున అది తుఫాన్గా మారింది. ప్రస్తుతం తుఫాన్గా మంతా తుఫాన్ ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ తీరం దిశగా దూసుకు వస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా వర్షాలు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. దక్షిణ కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల హెవీ రైన్స్ కూడా ఆల్రెడీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉత్తర కోస్తా జిల్లాలో కూడా ప్రస్తుతం ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆల్రెడీ అలర్ట్ అయినటువంటి ప్రభుత్వం ఇప్పటికే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోస్ట్ను అనుకున్న అన్ని జిల్లాలకు కూడా ఆల్రెడీ సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఇటు కాలేజీలు, స్కూళ్ళు అన్ని కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి. ఎందుకంటే విద్యార్థులు ఖచ్చితంగా రెయిన్ యాక్టివిటీ కంటిన్యూ అయితే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. మరోవైపు తీరం వెంబడి కూడా గంటకి
40 నుంచి 45 విండ్, కొన్నిసార్లు 65. ఇప్పుడు ఆ విండ్ దాదాపుగా 60 to 70 వరకు కూడా చేంజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం దీని ప్రభావం వలన కోస్తా అంతటా కూడా హెవీ రైన్స్ పడడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే సో తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, అలాగే అటు అన్నమయ్య జిల్లాలోను, అలాగే ఇటు బాపట్ల, కృష్ణా, వెస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ ఈ జిల్లాలకు హెవీ టు వెరీ హెవీ రైన్స్ పడడానికి ఆస్కారం ఉంది. సో మిగతా జిల్లాలు ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అలాగే అటు అల్లూరు జిల్లా, ఏలూరు జిల్లాల్లో మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. మిగతా జిల్లాలకైతే రెడ్ అలర్ట్, ముందు చెప్పినటువంటి వాటికి రెడ్ అలర్ట్ ఆల్రెడీ జారీ చేశారు. సో ఈరోజు కొన్ని చోట్ల హెవీ టు హెవీ, కొన్ని చోట్ల ఎక్స్ట్రీమ్లీ హెవీ, అంటే మోర్ దాన్ 12 నుంచి అబోవ్ సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్ల పైబడి కూడా 1-2 చోట్ల వర్షాలు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కంటిన్యూటీ ఆఫ్ రెయిన్, ఎందుకంటే ఇది సైక్లోన్గా మారిన నేపథ్యంలో కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ ఉంటుంది. ఆగకుండా వర్షం జస్ట్ కొద్ది గ్యాప్ ఇచ్చే పడుతుంది కాబట్టి ఇప్పటికే నిండుకుండలా ఉన్నటువంటి చెరువులు కావచ్చు, వాగులు, వంకలు పొంగి పొరలేటువంటి అవకాశం ఉంది. సో పంట కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడే కొన్ని పంటలు కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో రైతాంగాన్ని కూడా అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అలాగే దిగువ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ అప్రమత్తం చేయాలి. ఎందుకంటే ఇది తీరానికి దగ్గరగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఇది 700 కిలోమీటర్స్, 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నేపథ్యంలో 680 కిలోమీటర్లు ప్రస్తుతం కాకినాడకి కావచ్చు, విశాఖపట్నానికి కావచ్చు, దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమైనటువంటి నేపథ్యం. ఇది గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. తెల్లవారు 5 గంటలకు ఉన్నటువంటి అప్డేట్. సో ఇప్పుడు అది 16 కిలోమీటర్లు అంటే దాదాపుగా ఇప్పుడు ఒక 140-130 కిలోమీటర్స్ వరకు ఆల్రెడీ రీచ్ అయి ఉంటుంది కాబట్టి సో ఇది తీరానికి సమీపిస్తున్న కొద్ది విండ్ ఎఫెక్ట్ అనేది పెరుగుతుంది, రెయిన్ యాక్టివిటీ పెరుగుతుంది కాబట్టి సో ఈ రోజు రేపు కూడా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తారంగా వర్షాలు పడతాయి. సో మరోవైపు ఏంటి అంటే తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయి కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని ఇప్పుడే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అన్ని పోర్టులకు కూడా ఇప్పుడు ఆల్రెడీ 1వ నెంబర్ హెచ్చరిక కొనసాగుతుంది. అది తీరానికి దగ్గరికి వచ్చే కొద్ది కూడా ఈ పోర్టు హెచ్చరికలు అనేవి క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎక్కడైతే ఇది మచిలీపట్నం, అటు కళింగపట్నం దగ్గరలో కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇప్పుడు పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తున్నటువంటి తుఫాను అది కొంత దూరం పయనించిన తర్వాత సివియర్ సైక్లోన్గా మారిన తర్వాత డైరెక్షన్ చేంజ్ అయ్యి ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుంది. కాకినాడ తీరంలో తీరం దాటుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో సో కొంతవరకు ఏదైతే ఉందో టైడ్ వేవ్ ఏదైతే ఉంటుందో అది 1 మీటర్ వరకు ఎగిసి పడేటువంటి అవకాశం ఉంది. తీరం దాటే క్రమంలో 90 నుంచి 100 కిలోమీటర్లు గెచ్చేసి 110 వరకు కూడా విండ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ చెట్లు కూలేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ కొంత దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.